హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య వరల్డ్. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్. ఏంటో 2 డేస్ నుంచి అసలు బ్రెయిన్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. టెంపుల్కి వెళ్దాం అనిపిస్తుంది. సో మార్నింగ్ ఎర్లీగా లేచేసి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాను. వచ్చిన తర్వాత అండ్ మేము రూమ్లోకి వచ్చి ఫస్ట్ సండే అన్నమాట. రూమ్లోకి వచ్చిన తర్వాత హాస్టల్ నుంచి ఇంకా చికెన్ చేసుకుందాము అని చికెన్ అయితే తెచ్చాను. అండ్ చికెన్ తెచ్చేసి అండ్ చికెన్ ఒక్కటే ఉంటే ఏం బాగుంటుంది, దాంట్లోకి పలావ్ కూడా చేసుకుందామని పలావ్ కూడా చేసుకున్నాం. దానికోసం మేము రూమ్కి వచ్చి 1 వీక్ అయింది కాబట్టి మా దగ్గర కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే లేవు పలావ్కి సంబంధించినవి అండ్ బిర్యానీ చేసుకోనికి. అన్నీ నేను మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొని అయితే వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా చికెన్ అను బిర్యానీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి అండ్ రూమ్లోకి వచ్చి 1 వీక్ అయింది. మా దగ్గర మిక్సర్లు ఇవేమీ లేవు అండ్ ఈ రోల్ ఎక్కడదని అనుకోవచ్చు. మేము రూమ్లోకి వచ్చేటప్పుడు మా ఇంట్లో గ్యాస్ స్టవ్ ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఆ గ్యాస్ స్టవ్ని అమ్మని పంపిమని చెప్పాము. దాంతో పాటు మా ఇంట్లో ఇది ఒక చిన్న రోల్ లాగా ఉంది, అమ్మ యూస్ చేయట్లేదు. సో మాకు మిక్సర్ వచ్చే వరకు పనికి వస్తుందని పంపిమని చెప్పాము. అండ్ గ్యాస్ స్టవ్ తో పాటు ఇది కూడా అమ్మ మాకు ఇంటి దగ్గర నుంచి బస్ కేసి పంపించారు. అండ్ మేము రోట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొబ్బరి అన్ని నూరుకున్నాం. ఎంతైనా కానీ మిక్సర్ వేసిన దానికంటే రోట్లో నూరిందే చాలా టేస్ట్ గా ఉంటది, అది అందరికీ తెలుసు కదా. అక్క బిర్యానీకి కావాల్సినవి, చికెన్‌కి కావాల్సినవి అండ్ ఇవన్నీ అల్లము, వెల్లుల్లి, కొబ్బరి ఇవన్నీ అక్క కట్ చేసి ఇస్తుంటే నేను నూరుతూ ఉన్నాను. అండ్ తర్వాత ఫైనల్‌గా అక్క అయితే కట్ చేసేసి ఇచ్చేసింది. నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను బిర్యానీ స్టార్ట్ చేయనీకి. ఫస్ట్ బిర్యానీ కుక్ చేస్తే నెక్స్ట్ చికెన్ స్టార్ట్ చేద్దామని బిర్యానీకైతే మా దగ్గర పెద్ద పెద్ద గిన్నెలు ఏమీ లేవు. ఇంకా మేము కుక్కర్ అయితే ఒకటి కొన్నాము. ఆ కుక్కర్‌లోనే పలావ్ అయితే చేసేస్తున్నాను. నేను కొంచెం నూనె, కొంచెం మా దగ్గర నెయ్యి ఉంది, ఆ నెయ్యి వేశాను. అండ్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకున్నాను. అండ్ నా స్టైల్‌లో పలావు అండ్ చికెన్ ఎలా చేస్తానో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మేము తిన్నాం కదా అండ్ మా అక్క వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు. ఈజీ వేలో చాలా టేస్టీగా ఉంటది. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ అన్నీ చూడండి. ఎప్పుడైనా మనము ఆహ్, క్యారెట్ అనేది ఆయిల్‌లో వేసి కొంచెం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి లైట్‌గా. డైరెక్ట్ అన్నీ ఒకేసారి ఏసేస్తే బాగోదు. చిన్న చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇవన్నీ ఇంకా వెజిటబుల్స్ మీకు నచ్చినవన్నీ వేసుకోండి. నేను పచ్చి బఠానీ ఇవన్నీ పలావ్‌లోకి బావుంటవని నేను మార్కెట్‌లోంచి తీసుకొనొచ్చాను. అండ్ హాస్టల్‌లో ఇన్ని రోజులు ఆ చప్పటి చికెను, చప్పటి పలావులు, ఆ కూరలు తిని, తిని అసలు విసుగొచ్చి మేము రూమ్ తీసుకోవాల్సొచ్చింది. అండ్ ఇక్కడి నుంచైనా మంచిగా వండుకుందామని మంచిగా స్పైసీగా చికెన్ అయితే చేసుకున్నాను. అండ్ పలావ్ గూడా చాలా టేస్టీగా కుదిరింది. మీరు ఎంతమంది హాస్టల్‌లో ఉండి ఫుడ్‌కి ఇబ్బంది పడుతున్నారు? మేమైతే అసలు 11 మంత్స్ అసలు ఫుల్ ఇబ్బంది పడ్డాను నేనైతే హాస్టల్ నుంచి. ఇన్ని మంత్స్ తర్వాత ఫైనల్‌గా రూమ్‌కైతే వచ్చాము. ఇంకా మా రూమ్‌లో చక్కగా మేము 1 వీక్ నుంచయితే మంచిగా ఫుడ్ వండుకుంటున్నాము. కొంచెం బ్రేక్‌ఫాస్ట్‌కి ఇబ్బందవుతుంది మిక్సర్ లేకపోవడం వల్ల. అది కూడా ఆర్డర్ పెట్టేసాము. అండ్ ఈ రోజుకొస్తది. మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువ వేసుకోమాకండి, బాగోదు. కొంచెం పచ్చి కొబ్బెర నేను టెంపుల్‌కి వెళ్ళొస్తే ఆ కొబ్బరి చిప్ప మిగిలితే దాన్నే నూరేసి వేశాను. అండ్ కొబ్బెర పాలు పోసుకున్నా కానీ లైక్ కొబ్బరి నూరిన తర్వాత దాంట్లో వచ్చే వాటర్ ఉంటాయి కదా, అవి వేసుకొని కూడా పలావ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. అండ్ మీకింకా ఇలాంటి చికెన్, మటన్ ఇలాంటివేవైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మంచిగా వండి వీడియో పోస్ట్ చేస్తాను ఈజీ వేలో. అండ్ ఇలా బ్యాచిలర్స్‌కి కూడా చాలా ఈజీగా ఉంటది. బ్యాచిలర్స్ అయినా మీరు ఈ విధంగా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటది. మా దగ్గర పెద్ద పెద్ద గిన్నెలేమీ లేవు. ఓన్లీ కుక్కర్ ఇలాంటి చిన్న చిన్నవే ఉన్నాయి. సో తక్కువ క్వాంటిటీయే వండుకున్నాము. మా ముగ్గురికైతే ఇది సరిపోతది. ఏంటంటే నేను 3 కప్పులు రైస్ తీసుకున్నాను. రైస్ కుక్కర్‌కి మనకి కప్స్ ఒస్తాయి కదా, ఆ కప్స్‌తో 3 కప్స్ తీసుకున్నాను. 3 కప్స్‌కి నేను మాదేంటంటే నార్మల్ రైసే కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడుతున్నాయి. 3 కప్స్‌కి నేను 6 కప్స్ వాటర్ అయితే పోసాను. అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. నేను కుక్కర్ మూత కూడా పెట్టట్లేదు. ఎందుకంటే నాకు కుక్కర్ మూత పెట్టి విజిలొస్తే అది కొంచెం బాగా మెత్తగా అలా అయిపోతది. నాకలా ఇష్టం ఉండదు. సో, అందుకని నేను కుక్కర్ మూత పెట్టకుండా నార్మల్ మూతే పెట్టాను. అండ్ నేను తర్వాత అది చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి చికెన్ వండడం అయితే స్టార్ట్ చేశాను. అది కుక్ అయ్యేలోపు ఇక్కడ చికెన్ కర్రీ గూడా ప్రిపేర్ చేసేయొచ్చని. అండ్ దీనికి కూడా ఆయిల్ వేసుకొని కొంచెం బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఆనియన్స్
చికెన్‌కి ఎప్పుడైనా కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బావుంటది. అండ్ ఆనియన్స్‌ని కూడా మనం ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటే ఏసుకోవాలి. టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ ఒకేసారి ఏసుకున్నా గానీ ఆ టేస్ట్ వేరేగా ఉంటది. సో, ఈ ఈ ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. అండ్ కొంచెం పుదీనా వేసుకోండి. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే కొంచెం ఆ పుదీనా ఫ్లేవర్ అనేది ఈ ముక్కలకు కూడా పడతది. టొమాటో కొంచెం లాస్ట్‌గా టొమాటో ఏసుకోండి. తర్వాత అల్లం నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనెప్పుడు చికెన్‌లో కొబ్బెర అంత వెయ్యను. చాలా వట్టికి నేను స్కిప్ చేయనీకే ట్రై చేస్తా. అండ్ ఇది ఈరోజు ఏంటంటే నేను కొబ్బెర పలావ్‌లోకి కొబ్బెర నూరాను కదా! సో, ఆ కొబ్బెర కొంచెం వేశాను. బానే ఉంటది కొబ్బెర వేసుకొని. కొంచెం ఎక్కువైతే ఏంటంటే స్వీట్‌నెస్ ఒస్తది. నాకు స్వీట్‌నెస్ అంతగా నచ్చదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. అండ్ చికెన్నయితే నేను పసుపు వేసి నీట్‌గా కడుక్కున్నాను. బాగా శుభ్రంగా కడుక్కోవాలి. వాళ్ళు సరిగ్గా క్లీన్ చేసి ఇవ్వరు కదా! మనం నీట్‌గా క్లీన్ జేసుకోవాలి. బాగా ఇంకా ఆ మసాలా మొత్తం పట్టేలా బాగా కలపాలి. అండ్ మీరు బ్యాచిలర్ రూమ్స్‌లో ఇలా ఎప్పుడైనా పలావ్ చికెన్ ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే కామెంట్ చేయండి. అండ్ చేసుకోకపోతే నా వీడియో చూసి చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. చూడండి మీరే ఫైనల్‌గా. నేనైతే చికెన్ కొంచెం స్పైసీగానే చేసుకున్నాను. హాస్టల్‌లో చప్పటి కదా! మేము ఇంటి దగ్గర ఎప్పుడు కారం తింటాం. అందులో మేము గుంటూరు కదా! కొంచెం గుంటూరు అంటేనే కారం ఎక్కువ తింటారు గదా! నేనైతే అందరూ తింటారో లేదో తెలీదు గానీ, నేనైతే కారం అయితే చాలా ఎక్కువే తింటాను. అండ్ చికెన్‌కి గూడా ఆయిల్ సరిగ్గా లేకపోయినా కానీ చికెన్ టేస్ట్ అనేది మారిపోతది. కొంచెం మూత పెట్టిన తర్వాత చూడండి వాటర్ అనేవి వచ్చాయి బయటికి. అండ్ మనమేంటంటే ఇందాక నేను కొబ్బెర ఇవన్నీ నూరాను కదా! సో, ఆ నూరగా లాస్ట్‌లో కొంచెం వాటర్ ఉంటే కూడా అవి దీంట్లోనే పోసాను. అండ్ ఒకేసారి ఫస్ట్‌లోనే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఆ వాటర్‌కి చికెన్‌కి మంచిగా ఫ్లేవర్ పడతది. కొంచెం కొంచెం యాడ్ చేస్తా లాస్ట్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటా ఉండమాకండి. ఇవి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి నచ్చితే. అండ్ కారం వేసుకున్నాను. కొంచెం ఇది రెడ్ కలర్ అంటే ప్యాకెట్ కారం కాబట్టి బాగా రెడ్ కలర్‌లో ఉంది. మేము రూమ్‌కొచ్చాక ఇంతవట్టికి ఇంటికి వెళ్ళలేదు. లైక్ మేము సడెన్‌గా ఎన్ని డేస్ నుంచి రూమ్ చూస్తున్నాము. రూమ్ చూస్తుంటే సడెన్‌గా దొరికింది. మళ్ళీ ఎక్కడ రూమ్ మిస్ అవుతదో అని మేము హాస్టల్‌లో కూడా ఇంకా మాది 15 డేస్ ఉంది. హాస్టల్‌కి రెంట్ కట్టేసాము ఆల్రెడీ. ఇంకా 15 డేస్‌కున్నా గానీ, ఆ హాస్టల్‌లో 15 డేస్‌ది పోతే పోయిందని మేమైతే రూమ్‌కైతే షిఫ్ట్ అయిపోయాము. అండ్ ఇవన్నీ మేము ప్యాకెట్ కారం ఇవన్నీ ఇది ఏంటంటే రూమ్‌లో కూడా హాస్టల్‌లో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు కర్రీస్ అలా చేసుకున్నాం. దానికోసం ధనియాల పొడి ఇవి ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి. బట్ కారం మాత్రం ప్యాకెటే. సో, రేపు మేము ఫెస్టివల్‌కేమన్నా ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర నుంచి కారాలు అన్నీ తెచ్చుకుంటాము. అండ్ ఫైనల్‌గా గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసేసి బాగా కలుపుకోవడమే. చికెన్ చూడండి ఎంత యమ్మీగా ఉందో. నాకైతే కుక్ చేసేటప్పుడే నోరూరిపోయింది. ఎప్పుడు అసలు నేను కుక్ చేస్తే అంటే టేస్టీగా ఉన్నా గాని అప్పటి వరకు గ్యాస్ దగ్గర ఉండి సరిగ్గా తినలేకపోయేదాన్ని. బట్ ఈరోజు మాత్రం నాకు కర్రీ చూసిన తర్వాత ఫుల్ ఇంకా ఎక్కువ ఆకలేసింది. చూడండి ఈ ప్రాసెస్‌లో ట్రై చేస్తే చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తది. మీరు ట్రై చేయండి. అండ్ చికెన్ నేను కుక్ చేశాను గదా! సో, అక్క వాళ్ళు తెచ్చి అరేంజ్ చేస్తున్నారు. మీరే పెట్టండి. ఇంతవట్టికి మీరేం హెల్ప్ చేయలేదు గదా! నేనే కుక్ చేశా కదా! అంటే అన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు. అసలు చికెన్ కర్రీ అండ్ పలావ్ అయితే ఎక్సలెంట్‌గా కుదిరింది. ఇప్పటివరకు నా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్, లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్. థాంక్ యూ సో మచ్.